అక్షర న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు వంటి హామీలను అమలు చేయడం జరిగిందని, దరఖాస్తును పూరించారని, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, సర్పంచ్ మురళి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, సర్పంచ్ శేఖర్, ఎంపీటీసీ మల్లేశం, విజయ్, రమేష్, శ్రీనివాస్, సంజీవ్, మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ చంద్రశేఖర్ గారిని వేదిక రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా వేదికపైకి స్థానిక గారు ప్రమాణ స్వీకారం చేసి 6 గ్యారంటీ పథకాల్లో 2 గ్యారంటీ పథకాలు ఫైళ్ల మీద సంతకం పెట్టిన రోజు మాట్లాడినాడు. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు సేవకుని అని చెప్పి మాట్లాడినాడు. ఈ రాష్ట్ర ప్రజానికానికి అన్ని వర్గాల ప్రజలకు ఒక సేవకునిగా పనిచేస్తా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఒక్కసారి ప్రజలు గుర్తుకు తీసుకోవాలి. ఈరోజు శాసనసభ్యుడిగా 15-20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఓడినా గెలిచిన మీ మధ్యలో ఉన్నటువంటి మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా నేను మనవి చేసుకుంటున్నా. 100% ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే కష్టాల్లో ఇబ్బందులో మీకు అండగా ఉండే విధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు 6 గ్యారంటీ పథకాల్లో 5 గ్యారంటీ పథకాలు అమలు చేసే విషయంలో అధికారులను సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్తాం. మీ శాసనసభ్యుడిగా ఎవరి కష్టం వచ్చినా నేరుగా మీరు నన్ను కలవచ్చు, నాకు మాట్లాడవచ్చు, ఏ ఇబ్బందులో నాకు చెప్పొచ్చు, మీకు ఏ సమస్యను నేను పరిష్కారం చేసే విషయంలో నేను ముందు నిలబడతా అన్న విషయాన్ని మనవి చేసుకుంటూ మా కానీ ఈరోజు ప్రభుత్వం ఎలక్షన్స్ అయిన 30 రోజుల లోపల ఈ పథకాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంటే 30 రోజులు ఈరోజు కరెక్ట్ 30 తారీఖు రోజు ఎన్నికల లోపల అందరూ ప్రతి గ్రామంలో ఓట్లు వేసిందమ్మ ప్రజలు. ఆ 30 రోజుల లోపల ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది ప్రభుత్వం. అంటే ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు అధికారుల ఆధ్వర్యం లోపల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యం ఈ యొక్క సమన్వయంతో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క పథకాలను అమలు చేసే విధంగా ఆలోచన పరంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈరోజు ముఖ్యమంత్రి మాకు శాసనసభలో చెప్పినాడు, ఈ రాష్ట్రంలో 110 మంది ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ మీద ఏ ఎమ్మెల్యే గెలిచినా కూడా ఓట్ల వరకు ఎమ్మెల్యే ఆ ఒక ఓట్ల ప్రచారం పార్టీ జెండా పట్టుకుంటాడు. ఓట్లలో గెలిచిన తర్వాత ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ఎంత ఒత్తిడున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న పేదవాళ్లకు, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తాము. మీ పెద్ద ఎత్తున మీ అభిమానం, మీ ఆశీర్వాదం కావాలని తెలంగాణ ప్రజల్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వారు గ్రామంలో మాట్లాడినటువంటి సందర్భంలో ఇదే రోజు 30 తారీఖు ఈరోజు కరెక్ట్ 30 రోజులు